హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీను అండ్ మౌని వ్లాగ్స్. ఈరోజు వీడియో మనం సగ్గుబియ్యంతో వడియాలు ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకో మీలో ఎవరైనా సరే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇంకా మనం సగ్గుబియ్యంతో వడియాలు ఎలా పెట్టాలో చూద్దాం. ఇప్పుడు ఒక కప్పుతో సగ్గుబియ్యం తీసుకొని వాటిని వాటర్లో వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడగడం వల్ల ఏంటంటే అందులో ఉన్న చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ పోతాయి. ఇప్పుడు ఆ సగ్గుబియ్యంలో వాటర్ వేసి 2 నుంచి 3 గంటల దాకా నాననివ్వండి. ఇలా నానిన సగ్గుబియ్యాన్ని ఎక్కువగా కదపకుండా అందులో ఉన్న వాటర్ని అంతా కూడా స్టెయిన్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెను పెట్టుకొని మనం ఏ కప్పుతోనైతే సగ్గుబియ్యం తీసుకున్నామో ఆ కప్పుతో 4 కప్పుల నీళ్ళను అయితే వేసుకోవాలి. మనం తీసుకున్న వాటర్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి. కొంచెం సరిపోతుంది, ఎక్కువ వేయకండి. వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అందులో వేసుకోండి. మనం ఎప్పుడైతే సగ్గుబియ్యం వేసామో దాని తర్వాత ప్రాసెస్ అంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ అవనివ్వాలి. ఇలా వేసిన తర్వాత ఒకసారి నీట్గా కలుపుకొని అది ఉడకడం స్టార్ట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత దాంట్లోని ఒక స్పూన్ జీలకర్ర, మీకు వేసుకోవాలనుకుంటే పచ్చిమిర్చిని మిక్సీ చేసి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిర్చి వేయలేదు, కొంచెం కారం అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా కారం వేసిన తర్వాత బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఇలా సగ్గుబియ్యం అంతా కూడా మనకి థిక్ కన్సిస్టెన్సీలో ట్రాన్స్పరెంట్ కలర్లో కనిపించే అంతవరకు కుక్ అవనివ్వండి. ఇలా మారిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ మిశ్రమం అంతా కూడా గోరువెచ్చగా అయ్యే వరకు చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత వడియాలు పెట్టుకోవచ్చు. మీరు తడిగా ఉన్న క్లాత్ మీద కానీ లేకపోతే ప్లాస్టిక్ కవర్ మీద కూడా మనం వడియాలు పెట్టుకోవచ్చు. ఇలా ఒక స్పూన్ యాడ్ చేసిన తర్వాత దాన్ని కొంచెం ప్రెస్ చేసినట్టయితే మనకి ఒక దాని మీద ఒకటి సగ్గుబియ్యం రాకుండా నీట్గా వడియాలు అనేది వస్తాయి. నేను ఈవినింగ్ పెట్టాను. ఆ రోజు నైట్ అంతా కూడా నేను ఫ్యాన్ కింద ఉంచి మార్నింగ్ ఆ కవర్ నుంచి వడియాలన్నీ సపరేట్ చేసుకొని ప్లేట్లో తీసుకున్నానండి. ఇలా తీసుకున్న తర్వాత ఒక హాఫ్ డే అంతా కూడా ఎండలో ఉంచాను. అవి మొత్తం డ్రై అయిన తర్వాత మీరు దాన్ని నీట్గా స్టోర్ చేసుకోవచ్చు. అంతేనండి. దాని తర్వాత మీరు దీంతో రసంతో కానీ సాంబార్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.